ఈ శుభ్రం చేసిన ఎండ్రకాయల్లో ముందుగా కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 5 minutes పక్కన పెట్టేద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఎర్రగా అయినాయి కదండి, కొద్దిగా పసుపు వేసుకుందాము. వేగిన తర్వాత ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ కలిపి పెట్టుకుంది ఇవి వేసేద్దాం. మూత పెట్టుకుందాము ఒక 2-3 నిమిషాలు. మళ్ళీ ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు చింతపండు పోసుకుందాము. ఇంత సైజు చింతపండు అయితే దీనికి చాలా గుజ్జుగా పీసుకొని పెట్టుకున్నాను, అది పోసేద్దాము. ఇది ఉడకాలి, ఇంకా పులుసు ఉడుకుతుంది, ఇంకా కొంచెం ఉడకాలి. ఉడుకుతుందండి. ఇంటి ధనియాలు, జీలకర్ర, మెంతులు ఏంపి పౌడర్ చేశాను, అది వేసేస్తాను. మూత పెట్టేద్దాం. అయిపోయింది, దగ్గర పడిందండి. ఇందులో కొంచెం సొంటి మిరియాల పొడి వేయాలండి, వేస్తేనే దీనికి రుచి వస్తుంది. మనం ఎందులో సొంటి మిరియాలు వేయం ఎక్కువగా, ఈ కూరలో మాత్రం సొంటి మిరియాలే వేయాలి. కొత్తిమీర అండి. ఇంతే, ఎండ్రకాయల పులుసు రెడీ.